వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఓటీటీని నెత్తిన పెట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు అసలు షాక్ తగులుతుందా? కొండెక్కి కూర్చున్న హీరోలకు అసలు చుక్కలు ఇప్పుడే కనిపిస్తున్నాయా? ఓటీటీ రైట్స్ కు మునుపటి డిమాండ్ ఇప్పుడెందుకు లేదు? ఈ ప్రభావం ఎవరిపై పడనుంది? పడిపోయిన ఓటీటీ రైట్స్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఓటీటీ కరోనాకు ముందు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన పేరు ఇది. అప్పుడు కూడా డిజిటల్ మార్కెట్ ఉంది, కానీ మరీ సినిమాల మార్కెట్ డిసైడ్ చేసే స్థాయిలో లేదు. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. ఇంట్లో ఉండటంతో ఓటీటీ పాపులర్ అయిపోయింది. ఇదొచ్చాక హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లకు చేరిపోయింది. నాని, విజయ్ దేవరకొండ లాంటి మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో 30 నుంచి 40 కోట్ల మధ్యలో రైట్స్ పలుకుతున్నాయి. ఇక థియేటికల్ బిజినెస్ బోనస్ స్టార్ హీరోల సినిమాలకైతే చెప్పనక్కర్లేదు. ఒక్కో సినిమా డిజిటల్ రైట్స్ కనీసం 80 నుంచి 100 కోట్ల వరకు అమ్ముడవుతున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ రైట్స్ ను భారీగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఈ మధ్య థియేటర్లో బాగా ఆడిన సినిమాలకే ఓటీటీలో పట్టం కడుతున్నారు ఆడియన్స్. అందుకే ఒకప్పట్ల విడుదలకు 2-3 నెలల ముందే డిజిటల్ రైట్స్ అమ్ముడవ్వట్లేదు. ఇది హీరోల పారితోషికంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే భారీ సినిమాల కంటే చిన్న సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పెద్ద నిర్మాతలు. ఈ లిస్టులో నాగవంశీ, దిల్ రాజు ముందున్నారు. 2 ఏళ్లుగా మన హీరోల రెమ్యునరేషన్లకు రెక్కలొచ్చాయి. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్ రేంజ్ 100 కోట్లు దాటితే మహేష్, పవన్, చిరంజీవి 70 కోట్ల కంటే ఎక్కువగా తీసుకుంటున్నారు. నాని, రవితేజ లాంటి హీరోలు సైతం 30 కోట్ల వరకు తీసుకుంటున్నారు. కానీ ఓటీటీ రైట్స్ మోస్తారుగా తగ్గుతుండడం వీళ్ల పారితోషికంపై కూడా భారీగా ప్రభావం చూపించడం ఖాయం. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్కడే, ఇప్పుడు బాలయ్య కూడా నేనున్నానంటున్నారు. దాంతో నిర్మాతలకు టెన్షన్ కాస్త డబుల్ అయిపోయింది. పాలిటిక్స్ కారణంగా 4 నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్నారు పీకే. ఇప్పుడు బాలయ్య ఇదే చేయబోతున్నారు. మరి ఈయన ఎన్ని రోజులు దూరం కానున్నారు? అదే జరిగితే సెట్స్ పై ఉన్న బాబీ సినిమా పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ప్రస్తుతం నిర్మాతలకు కూడా ఓ క్లారిటీ ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయనతో సినిమాలకు కమిట్ అయిన దర్శకులు ఇతర ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మరోవైపు పవన్ కూడా తనపై కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారు. పవన్ ఉన్నా లేకున్నా ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు మేకర్స్. పవన్ కళ్యాణ్ సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు బాలయ్య కూడా ఇదే దారిలో వెళ్లేలా కనిపిస్తున్నారు. ఈయన కూడా సినిమాలతో పాటు రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా బాలయ్య కూడా ప్రచారం కోసం సిద్ధమవుతున్నారు. దీనికోసం 2 నెలలు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు ఎన్బీకే. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిపోయారు బాలయ్య. అందుకే బాబీ సినిమా ప్రస్తుత షెడ్యూల్ అయ్యాక కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మేలోనే మళ్లీ బాలయ్య కెమెరా ముందుకు వస్తారని, అప్పటి వరకు ఎన్బీకే 109కి బ్రేక్ తప్పకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజులుగా జరుగుతున్న నాన్ స్టాప్ షెడ్యూల్స్ లో బాలయ్య కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మునుపట్ల కాన్సన్ట్రేట్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే దర్శక నిర్మాతలకు విషయం చెప్పి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు బాలయ్య. ఏది ఏమైనా ఇటు పవన్ కళ్యాణ్, అటు బాలయ్య ఇద్దరూ ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారు. ఆడియన్స్ తెలివి మీరిపోయారు. లేనిదున్నట్లు, ఉన్నది లేనట్లు ప్రమోషన్స్ లో కనికట్టు చేస్తే రిజల్ట్ తో గట్టిగానే బుద్ధి చెప్తున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకి ఇదే జరిగింది. బయట చెప్పేదొకటి, సినిమాలో ఉన్నదొకటి. ఈ రాంగ్ ప్రమోషన్ తోనే హిట్ అవ్వాల్సిన సినిమాలు కూడా ఫట్ అన్నాయి. మరి ఏంటా సినిమాలు? మేకర్స్ చేసిన ఆ తప్పేంటి? నిజమో అబద్ధమో ఉన్నదున్నట్లు ప్రమోషన్స్ లో చెప్తే సినిమా చూడాలో లేదో అనేది ఆడియన్స్ నిర్ణయించుకుంటారు. కానీ బయటొకటి చెప్పాక సినిమాలో మ్యాటర్ మరోలా ఉంటే మాత్రం రిజల్ట్ దారుణంగా వస్తుంది. ఈ మధ్య కొన్ని సినిమాలకు ఇదే జరిగింది. గుంటూరు కారం కూడా దీనికి మినహాయింపు కాదు. మదర్ సెంటిమెంట్ కాకుండా మాస్ సినిమాగా దీన్ని ప్రమోట్ చేశారు మేకర్స్. గుంటూరు కారం మొదలైన రోజు నుంచి పక్కా మాస్ బొమ్మే అని చెప్పారు దర్శక నిర్మాతలు. త్రివిక్రమ్ గత సినిమాలకు భిన్నంగా ఉంటుందన్నారు. తీరా అదే మైండ్ సెట్ తో థియేటర్స్ కు వెళ్లిన ఆడియన్స్ కి అక్కడ తేడా కొట్టింది. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా ఒప్పుకున్నారు. ఇక వెంకటేష్, సైంధవ్ విషయంలోనూ ఇదే తప్పు చేశారు నిర్మాతలు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాను ఫ్యామిలీ మూవీ అంటూ ప్రమోట్ చేశారు. యాక్షన్ ఉన్నా వెంకటేష్ అభిమానులకు కావాల్సిన సెంటిమెంట్ ఉంటుందన్నారు మేకర్స్. తీరా థియేటర్లోకి వెళ్లిన ఆడియన్స్ కి తెర మీద పెద్ద మారణ హోమమే కనిపించింది. దాంతో వెంటనే డిస్కనెక్ట్ అయిపోయారు. రవితేజ ఈగిల్ విషయంలోనూ రాంగ్ ప్రమోషన్ దెబ్బతీసింది. ఈగిల్ సినిమాను మొదటి నుంచి హాలీవుడ్ రేంజ్ స్టైలిష్ యాక్షన్ సినిమాలో ప్రమోట్ చేశారు. కానీ చాలా భాగం ఊర మాస్ బొమ్మ. దానికి తోడు మితిమీరిన హింస ఈగిల్పై ప్రభావం చూపించింది. గతేడాది స్పైలో నేతాజీ డెత్ సీక్రెట్ చెప్పామన్నారు. కానీ సినిమాలో అలాంటిదేం లేదు. ఇక ఎక్స్ట్రార్డినరీ మ్యాన్లో కామెడీ ఉంటే యాక్షన్ అని ప్రమోట్ చేశారు. ఇలాంటి తప్పులే సినిమాల ఫేట్ మార్చేస్తున్నాయి.
ఏం చేసినా కలిసి రావట్లేదు, ఎలాంటి సినిమా చేసినా హిట్ అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్నారు వరుణ్ తేజ్. ఈ కన్ఫ్యూజన్లో ఆయన నుండి వస్తున్న సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్. దీనిపై అంచనాల సంగతి పక్కన పెడితే మెగా ప్రిన్స్ కెరియర్ ఆధారపడింది. అసలు ఎందుకు ఈ చిత్రం ఆయనకు అంత కీలకంగా మారింది? వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ విడుదలైంది. ఇది చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నటిస్తున్నారు వరుణ్. ఇండో పాక్ నేపథ్యంలోనే ఈ సినిమా వస్తుంది. ట్రైలర్లోనే కథంతా చెప్పేశారు దర్శకుడు శక్తి ప్రతాప్. వరుణ్ ట్రాక్ రికార్డ్తో పని లేకుండా భారీగా బడ్జెట్ పెట్టారు. ఆపరేషన్ వ్యాలంటైన్ వరుణ్ తేజ్ కెరియర్కు అత్యంత కీలకంగా మారింది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు ఈ మెగా హీరోకు. భారీ అంచనాల మధ్య వచ్చిన F3 యావరేజ్ దగ్గరే ఆగింది. ఇక గని, గాంధీవధారి అర్జున కూడా డిజాస్టర్ అయ్యాయి. దాంతో వరుణ్ మార్కెట్ పడిపోయింది. ఈ ప్రభావం ప్రస్తుతం సెట్స్పై ఉన్న మట్కాపై పడింది. పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా మొదలైన మట్కాకు బడ్జెట్ ఇష్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ వ్యాలంటైన్ హిట్ అయితే మట్కాకు మనీ ప్రాబ్లమ్స్ తొలగిపోయినట్లే. లేదంటే మాత్రం వరుణ్ తేజ్ కెరీర్కు కష్టాలు కంటిన్యూ అవుతాయి. మార్చి 1న తెలుగుతో పాటు హిందీలో విడుదల కానుంది ఆపరేషన్ వ్యాలంటైన్. చూడాలిక ఈ చిత్రంతో వరుణ్ ఏం మ్యాజిక్ చేస్తారో. కెరియర్ మునిగిపోతున్నప్పుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకొని తప్పుకున్నారు. కానీ నేనా టైప్ కాదంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్య గ్లామర్ షోకు తెర తీసిన ఈమె బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోవడానికి రెడీ అయిపోతున్నారు. కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని అనిపించుకోవాలని పాపం కీర్తి సురేష్కు మాత్రం ఉండదా చెప్పండి. కానీ ఎక్కడ పిలవనిస్తుంది ఈ పాడు సమాజం. పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే. దీంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెరతీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లగా అటువైపు ఈ మోడ్రన్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపుంది, సాక్ష్యంగా జాతీయ అవార్డుంది. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే కీర్తి సురేష్ కూడా మేకోవర్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0లో కనిపిస్తున్నారు. ఇక టిల్లు స్క్వేర్లో అయితే లిప్ లాక్స్ చేస్తూ పెద్ద షాకే ఇచ్చారు అనుపమ. కీర్తి సురేష్ సైతం అనుపమ దారిలో వెళ్తున్నారు. బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీజాన్లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ మధ్య లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొదట్లో మొహమాట పడినా తర్వాత ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కెరీర్లో నిలబడాలి అంటే కొన్ని తప్పవనే క్లారిటీ ఇప్పుడిప్పుడే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్కు వస్తోంది. పాటొచ్చి 10 ఏళ్లైనా పవర్ తగ్గలే అంటూ గబ్బర్ సింగ్ లో డైలాగ్ గుర్తుంది కదా. అర్జున్ రెడ్డి, KGF సినిమాలను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి వచ్చి 7 ఏళ్లు, KGF వచ్చి 5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆ వైబ్రేషన్స్ అలాగే కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. లవ్ స్టోరీ అయితే అర్జున్ రెడ్డి, యాక్షన్ అయితే KGF కనిపిస్తుంది. తాజాగా మరో సినిమా ఇదే జానర్లో వచ్చేస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత ఈ 7 ఏళ్లలో ఎన్నో సినిమాలు అదే కోవలో వచ్చాయి. రాన్ రస్టిక్ లవ్ స్టోరీ అంటే చాలు అర్జున్ రెడ్డిలా ఉంటుందా అంటున్నారు ఇప్పుడు. పోనీ అన్నీ అలా వర్కౌట్ అవుతాయా అంటే అదీ లేదు. ఎవరి వరకో ఎందుకు, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ డియర్ కామ్రేడ్ లాంటి ట్రైలర్స్లోనూ అర్జున్ రెడ్డి ఛాయలు కనిపిస్తాయంటే ఇంపాక్ట్ అర్థం చేసుకోవచ్చు. RX 100 కూడా అదే కోవలో వచ్చి సక్సెస్ అయింది. కానీ అదే టెంపోలో వచ్చిన కార్తికేయ హిప్పీ అనే సినిమా అడ్రస్ గల్లంతైంది. ఇక శివ కందుకూరి హీరోగా నటించిన మనుచరిత్ర ట్రైలర్ అంటే సేమ్ టు సేమ్ అర్జున్ రెడ్డిని చూస్తున్నట్లే ఉంటుంది. అది వచ్చిపోయినట్లు కూడా ఆడియన్స్కు ఐడియా లేదు. తాజాగా దీపక్ సరోజ్ నటించిన సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ సైతం అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తోంది. లవ్ స్టోరీపై అర్జున్ రెడ్డి ప్రభావం ఉన్నట్లే మాస్ సినిమాలపై KGF ఇంపాక్ట్ అలా ఉండిపోయింది. ఉపేంద్ర హీరోగా కబ్జా సినిమా KGFకి జిరాక్స్ వర్షన్. ఇక తెలుగులోనూ ఎమోషన్ కంటే ఎక్కువగా ఎలివేషన్స్ పై ఫోకస్ చేస్తున్నారు. అఖండ, సలార్, జైలర్, పుష్ప, ఈగల్ వీటిలో ఎలివేషన్సే ఎక్కువ ఉంటాయి. ఇది ఖచ్చితంగా KGF ఎఫెక్టే. మరి ఈ 2 సినిమాల ప్రభావం మేకర్స్ పై ఇంకెన్నాళ్ళుంటుందో చూడాలి. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.